నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం. చలివేంద్రాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యత అవసరమని గుర్తించి క్రీడా స్థలాన్ని కేటాయించాలి. ప్రభుత్వానికి అధికారులకు నగర ముస్లిం ప్రముఖుల వినతి. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడంపై అభినందిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో పలు ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు చల్లని తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలు ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసే మంచి కార్యక్రమంగా నిలుస్తాయన్నారు. పట్టణంలోని ప్రధాన కేంద్రాలైన వైఎస్ఆర్ సర్కిల్, పార్నపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలు ప్రయాణికులతో పాటు రోజువారీగా వెళ్లే కార్మికులు, కూలీలకు, వృద్ధులకు దాహార్తి తీరుస్తాయన్నారు. మండుటెండలో ప్రయాణించే ప్రజలకు చల్లని నీరు అందించడం ద్వారా దాతలు తమ సేవాభావాన్ని చాటుకోవడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇంకా ముందుకు రండి. కనపడతాను ఒక్కసారి కనపడతాను. ఇబ్బంది లేదు. ఇబ్బంది విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యత కూడా అవసరమని గుర్తించి క్రీడా స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నామని పలువురు ముస్లిం నగర ప్రముఖులు కోరారు. ఈ మేరకు కడప గౌస్ నగర్ ఉర్దూ స్కూల్కు క్రీడా మైదానాన్ని మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్కు తెలిసేలా విద్యార్థులు పాఠశాల ఆవరణలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడ ఉర్దూ స్కూల్లో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానం లేదన్నారు. ఈ కారణంగా విద్యార్థులు పాఠశాల సమీపంలోని రోడ్లపై స్కూల్ భవనం పైభాగాన ఆడుకోవాల్సి రావడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయంగా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు సత్వరమే స్పందించి పాఠశాలకు క్రీడా మైదానం కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గ్రౌండ్ కొరకు స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. మన కడప నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాల, మన ఈ పాఠశాల ఏర్పడి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్నది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు ఇప్పుడు మన ఈ ఉన్నత పాఠశాల వరకు మన విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. దానికోసము మన కడప నగరంలో ఉండే ఎమ్మెల్యే గారికి మరియు అలాగే కలెక్టర్ గారికి అలాగే డిఓ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఒకసారి మీరు చూడండి, దాదాపుగా ఇక్కడ 230 మంది స్తోమత గల విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఆటకు ప్రోత్సాహం ఉంది. ఇక్కడ పీటీ కూడా అలాట్ అయినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 10వ తరగతి కూడా ఉంది. దయచేసి మనకి మా గౌస్ నగర్కి ఈ పాఠశాలకి
ఆట స్థలం ఇవ్వాలని, అలాగే ఇక్కడ ఉండే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే క్రీడతోనే సాధ్యమవుతుంది అని, అలాగే ఈ క్రీడ చాలామంది ఇక్కడ ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ ఉంటే నిజంగా చాలామంది క్రీడా ఆణిముత్యాలు తయారవుతారని నేను భావిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మాకు గ్రౌండ్ లేదు, మాకు గ్రౌండ్ స్థలం కావాలి. ముఖ్యమంత్రి గారు మా కడప గౌస్నగర్ ఉర్దూ స్కూల్కి గ్రౌండ్ కావాలి, మంజూరీ చేయాలి. ఉర్దూ స్కూల్లో గ్రౌండ్ లేవు, మాకి ఉర్దూ స్కూల్లో గ్రౌండ్ కావాలి, మంజూరుగా కావాలి. నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సంస్థ చైర్మన్ సానా నారాయణ రెడ్డి, డైరెక్టర్ రాచపల్లి శ్రీనివాసులు తెలిపారు. కడప నగరం ఊటుకూరులో శుభం కళ్యాణ మండపంలో నవ్యసాయి ప్రాజెక్టు ఎన్ఎస్పి గ్రూప్ ఆధ్వర్యంలో ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ఆశించిన మేరకు లాభాలు అందించే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్టు లిమిటెడ్ అన్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేకుండా పెట్టి సంస్థ పురోగతితో పాటు తాము ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వారు సూచించారు. చివరగా సంస్థ ప్రతినిధులు వివిధ అంశాలను వివరిస్తూ పెట్టుబడులదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ అంటే ఒక ధైర్యం, ఎన్ఎస్పీ అంటే ఒక ధీమా, ఎన్ఎస్పీ అంటే ఒక నీడ. వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి కానీ వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గరే కాబట్టి అందరికీ కూడా తెలుసు. కనిగిరి ప్రాంతంలో పుట్టి పెరిగి తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నం మన ఏరియాలో తెలుసు కదా. వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి కానీ వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గర వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి కానీ వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గర వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను. ఈ రోజున కడప ప్రజలు చాలామంది మా ఎన్ఎస్పి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. వీళ్ళందరూ ఎన్ఎస్పిని నమ్మి ఈ రోజున కడపలో చాలా పెద్ద స్థాయి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ వీళ్ళ కోరిక మేరకు ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్, రండి అంటేనే ఎస్ వీళ్ళ అభివృద్ధి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేను రావడమే కాదు 100% మీ వెనక తోడుంటామని చెప్పేసి ఈ రోజున మన వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ కడపలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు రెడ్ ఛానల్ మీద. ఒక సామాన్యుడికి కూడా భవిష్యత్తులో కోటీశ్వరుడు అవ్వాలంటే భూమి, ఇదే భూమిలో మనందరికి కూడా తెలుసు ఒక ఎర్రచనం ద్వారా భవిష్యత్తులో కోటీశ్వరుడు అవ్వచ్చు. ఈ యొక్క రెండు మీద పనిచేసుకుంటూ ఎన్ఎస్పి కంపెనీ వెళ్తుంది. భవిష్యత్తులో 100% ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు చేసే విధంగా ఎన్ఎస్పి కంపెనీ లీగల్గా 100% వెళ్తుంది. కాబట్టి థ్యాంక్ యూ మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈరోజు కడపలో ఒక గ్రాండ్ మీటింగు ఎన్ఎస్పి మహావీర్ టీం ద్వారా నిర్వహించడము, అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ సిఎండి గారు శ్రీ నారాయణ రెడ్డి గారు రావడము,
ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కస్టమరు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడి అవుతుంది మీ ఒక్క రూపాయి ఇక్కడ 10 రూపాయలు అనే దానికి ఏ విధంగా అనేది సార్ క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో దయచేసి ఫ్రెండ్స్ ఏమైనా అనుమానాలు అపోహలు ఉంటే వీడేసి మీరు వచ్చి ఇక్కడ నమ్మకంతో, భరోసాతో, ధీమాతో, ధైర్యంతో పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. ఈరోజు మనం ఎక్కడ పెడతా ఉన్నా కూడా 3 చూసుకుంటాము. టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఆ తర్వాత మనం పెట్టినటువంటి పెట్టుబడి సేఫ్గా ఉందా లేదా, ఆ తర్వాత ఫైనల్ 3వది మనకు ఏ విధంగా దీని మీద ఆదాయం వస్తుంది అనే దానికి. ఇక్కడ 3 ఎక్కడ రాని విధంగా ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నమ్మకానికి, నాణ్యతకు మారుపేరు ఏదైనా ఉందంటే అది కేవలం చిరునామా మన నవసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సో దయచేసి ఇక్కడికి రండి. వచ్చినటువంటి మీ ఇంటికి, మీ గడపకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సిఎండి సార్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం. చలివేంద్రాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యత అవసరమని గుర్తించి క్రీడా స్థలాన్ని కేటాయించాలి. ప్రభుత్వానికి, అధికారులకు నగర ముస్లిం ప్రముఖుల వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.